ఇది నాన్న ఆల్టర్స్ గురించి. ఆల్టర్ అంటే వీఆర్ ఫేసింగ్ గాడ్. ద వండర్ఫుల్ థింగ్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. ఇంగ్లీష్లో చెప్తాను, తర్వాత తెలుగులో అర్థం చేసుకోండి. యువర్ ఆల్టర్ ఈజ్ డిసైడెడ్ బై యూ నోయింగ్ గాడ్. నీ బలిపీఠం నువ్వు దేవుని ఎరిగిన దానిని మీద ఆధారపడి ఉంటుంది. నీ బలిపీఠం నువ్వు దేవునిని ఎరిగిన దానిని బట్టి నీ బలిపీఠం ఉంటుంది. కాబట్టి బలిపీఠం ఎలాగ ఉన్నది అనేది నువ్వు ఎలా చెప్పగలవంటే, నువ్వు దేవునిని ఎరిగిన దానిని బట్టి నీ బలిపీఠం ఎలాగ ఉంటుందో తెలుసు. అది ఈరోజు నేను చెప్పే అంశం. కొన్ని విషయాల మీద నేను పంచుకుంటాను. దేవునిని ఎరగని వ్యక్తి బలిపీఠము ఆయనకి ఇష్టకరంగా ఉండదు. దేవునిని ఎరిగిన వ్యక్తి బలిపీఠం తనకి ఇష్టకరంగా ఉంటుంది. ఎందుకంటే అతడు దేవునిని ఎరిగాడు కాబట్టి అతడు చేసే విధానం ఆయనకి ఇష్టమవుతుంది. ఎరగిన వాడు ఆయనకి ఇష్టపడు. ఆయనకి ఏమి ఇష్టమో వీనికి తెలుసు. సొలొమోను అన్నాడు, ఆ గొప్ప దేవునికి నేను మందిరాన్ని కడుతున్నాను అన్నాడు మాటల్లో. మరి చేతల్లో బలర్పించేటప్పుడు దేవుడు పెట్టిన ఆ యొక్క బలిపీఠపు ఆ సైజుకి తన బలులను దాన్ని లిమిట్ చేయక, బలిపీఠము సరిపోదని ఆ ప్రాంగణం అంతా ప్రతిష్ఠించాడు బలి అర్పించడానికి. ఎందుకు అంత బలి అర్పిస్తే, దేవుడికి ఎక్కువ రక్తం మాంసం అర్పిస్తే నాకేమైనా కొదవైతే నేను అడుగుతానా అన్నాడు ప్రభు. ఆమేన్. మరి అంత విస్తారమైన బలులు నేను అనుకుంటున్నాను, కోడె దూడలు వధింపబడి ఒకదాని మీద ఒకటి పడి కుప్పలు ఉండి అక్కడ విస్తారమైనది. ఆయన ఎందుకు అలా బలి అర్పించాడు? అతను రాజు కాబట్టి కాదు, అతడు దేవునిని ఎరిగిన దానిని బట్టి. నువ్వు దేవునిని ఎరిగినది నీ బలిపీఠాన్ని నిర్ణయిస్తుంది. నీ బలిపీఠం ఆయన ఎన్కౌంటర్ని నిర్ణయిస్తుంది. ప్రైజ్ గాడ్. ఒక స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమెకి దగ్గర 2 కాసులు ఉన్నాయి. అందరూ వేస్తున్నారు. ప్రభు వాళ్ళిచ్చే బలిపీఠం మీద వేయబడింది చూశాడు. ఆయన అన్నాడు, మీ అందరిలో కల్లా ఈమె ఎక్కువగా వేసింది అన్నాడు. నెంబర్ 1, వేసేవాడు ఎక్కడి నుంచి వేస్తున్నాడో ఆయన చూస్తున్నాడు. నెంబర్ 2, వేసేటప్పుడు ఎటువంటి మనసుతో వేస్తున్నాడో కూడా చూస్తున్నాడు. అవే ఎటువంటి బలి దేవునికి ఇష్టమైనదో ఆయన క్లారిటీ ఇస్తున్నాడు. మీ అందరికంటే ఈమె ఎక్కువ వేసింది అన్నాడు. వాళ్ళ స్థితి ఏమిటి, వాళ్ళు ఏ విధంగా వేస్తున్నారు, వాళ్ళు బలిపీఠం దగ్గరికి ఏ విధంగా తీసుకొచ్చారు. ఆమె విధవరాలు. ఏమండి, ఆమె దగ్గర ఉన్న జీవన ఆధారం అంతా 2 తలాంతులు, 2 కాసుల తలాంతులు, 2 టాలెంట్స్. ఆమేన్. ఇంకా ఆమె బీదది, ఆమెకు అది తప్ప వేరొకటి లేదు. మరి ఆమెకు ఉన్నది ఆ 2 కాసులు ఆమె తీసుకువచ్చి ఆ బలిపీఠపు ఆ యొక్క ప్రభువు ముందు వేయటానికి గల కారణం ఏంటి? ఆమె ఆ విధంగా వేయాలి అంటే ఆమెకు ఆ స్థాయికి దేవుడు తెలియాలి. మీకు అర్థం కాలని నేను చెప్పింది. నీకు దేవుడు తెలిసిన స్థాయిని బట్టి నీ యొక్క అర్పణ ఉంటుంది. ఆమెను గనక నువ్వు అడిగితే, ఏమా నువ్వు ఎలాగేసావంటే, నాకు ఆయన తెలుసు, దీనిని బట్టి కాదు నేను బ్రతికేది. దేవునిని నువ్వు ఎరుగుట నీ జీవితంలో నీ బలిపీఠాన్ని, నీ అర్పణను ప్రభావితం చేస్తుంది. దేవునిని ఎరుగుట అది ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆయన యొక్క ఎన్కౌంటర్ వస్తుంది.
ఏమన్నాడండి ప్రభు? వెంటనే స్పందించాడు. వాళ్ళందరికీ వచ్చిందా ఎన్కౌంటర్? ఈ బీద విధవరాలకు వచ్చింది ఎన్కౌంటర్. ఏమొచ్చింది? ఆమెను బట్టి దేవుడు మాట్లాడటం మొదలు పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈమె వేసిన 2 కాసులు మీ అందరికంటే ఈమె ఎక్కువ వేస్తున్నాను. ఒక మనిషి దేవునికి ఇవ్వటానికి, లేదా ఒక మనిషి యొక్క బలిపీఠము దేని మీద ఆధారపడి ఉంటుందంటే దేవునిని అతను ఎరగటం మీద ఆధారపడి ఉంటుంది. ఆ బలిపీఠాన్ని బట్టి దేవుని యొక్క ముఖ దర్శనం వాళ్ళు కలిగి ఉంటారు. ప్రైజ్ లార్డ్. అబ్రహాం తన కుమారుని బలిపీఠానికి వెళుతూ ఉండగా బైబిల్ చెప్తుంది ఏమని ఎరుగుడంటే దేవుడు తన కుమారుణ్ణి మరణము నుంచి కూడా లేపగల సమర్థుడు. లేపుతాడో లేదో నాకు తెలియదు, కానీ లేప సమర్థుడు. ఆయన ఏమంటాడు తెలుసా? యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు. ఒక వ్యక్తి బలి స్థాయి, బలిపీఠము మారాలి అంటే అతడు ఎరిగే స్థాయి మారాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అతను కుమారుణ్ణి దేవుడు బ్రతికిస్తాడు, ఓకే, కానీ నువ్వు బలివ్వాలే మొదట. నువ్వు అర్పించే స్థాయి నువ్వు ఎరిగిన స్థాయి. ప్రైజ్ గాడ్. నీ బలిపీఠము నువ్వు దేవుని ఎరిగిన స్థాయి. నీ బలిపీఠము చూస్తే తెలుస్తుంది. నీ బలిపీఠం చూస్తే నువ్వు దేవుని ఎరిగిన స్థాయి తెలుస్తుంది. ఎందుకంటే బలిపీఠాలు ఎప్పుడు ఎరిగిన దానిని బట్టి అవి నిర్మించబడి ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. యువర్ నోయింగ్ విల్ డిసైడ్ యువర్ ఆల్టర్. యువర్ ఆల్టర్ విల్ డిసైడ్ హిస్ ఎన్కౌంటర్. చెప్పండి. యువర్ నోయింగ్ విల్ డిసైడ్ యువర్ ఆల్టర్. యువర్ ఆల్టర్ విల్ డిసైడ్ యువర్ ఎన్కౌంటర్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్. నువ్వు ఎరుగుట నీ బలిపీఠాన్ని నిర్ణయిస్తుంది. నీ బలిపీఠం ఆయన నిన్ను సంధించటాన్ని నిర్ణయిస్తుంది. ఏబేలు బలికి దేవుడు స్పందించాడు, కయ్యూను బలికి దేవుడు స్పందించలా. ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నా ఎరగని వాడు ఒకడు. ఆమేన్. దేవునిని ఎరిగిన వాడు ఒకడు. దేవునిని ఎరిగాడు కాబట్టి దేవుడు మాట్లాడు, నువ్వు సరి అయినది చేస్తే నువ్వు ముఖం ఎత్తుకొనవా? ఆమేన్. అంటే అతడికి దేవుడికి ఏది ఇష్టమో ఏబేలుకి తెలుసు, కానీ కయ్యూనికి తెలియదా? తెలుసు, కానీ కయ్యూను దేవుణ్ణి ఎరగడు. తెలియటం వేరు, ఎరగటం వేరు. వాక్యం తెలియటం వేరు, వాక్యం ఎరగటం వేరు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. యువర్ నోయింగ్. ఒక వ్యక్తి అర్పణ జీవితాన్ని మీరు చూసినప్పుడు, ఆయన అంతగా అర్పించుకుంటున్నాడు ఏంటి, ఆయనలో అంత అర్పణ జీవితం ఉంది ఏంటి అని మీరు అంటే, అతను సీక్రెటెడ్. అతనికి దేవుడు అంతగా తెలుసు. నేను సేవా పరిచర్య స్టార్టింగ్ అంటే నేను మంగళగిరి వచ్చినప్పుడు రాయలసీమలో మన సహోదరుడు ఏలియా నేను పాట పాడాడు. నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నా సంఘంలో నేను అక్కడక్కడ మీటింగ్స్ వెళ్తూ ఉండేవాడిని. ఎవరైనా పిలిచినప్పుడు 2000 సంవత్సరంలో ఒక స్ప్లెండర్ ఉండేది నాకు. పెట్రోల్ ఎంత అయ్యారు? పెట్రోల్ మేబీ 2000లో 50 రూపాయలు ఉందా? 2000లో లేదు, అంత కూడా లేదు. ఎంతో కొంత. అప్పుడు మనకి ఇంకా 40 కంటే తక్కువ సంథింగ్ ఏదో ఉండే. ఒక మీటింగ్ వెళ్తే నాకు 200 ఇచ్చేవాళ్ళు. ఇవ్వండి. ఓ మీటింగ్కి వెళ్తే నాకు వాళ్ళు ఎలా ఇచ్చేవాళ్ళు, వాళ్ళు లెక్కేసి ఇచ్చేవాళ్ళు. కొంచెం ఆ సెల్ ఫోన్లు కొంచెం మనం మీకు చెప్తున్నానంటే నేను అమ్మా యేసయ్యా నాయనా, నా సెల్ ఫోన్ రూమ్లో ఉంది. నేను అనుకున్నా ఎంతమంది రూమ్లో సెల్ ఫోన్లు పెట్టి వస్తారో అనుకున్నాను. మీరు అనొచ్చు, లేదయ్య గారు మేము వీడియోలు తీయాలా, ఫోటోలు తీయాలని, నాకే మీరు కౌంటర్ వేస్తారు, నేను ఎన్కౌంటర్ వస్తుందని నేను అనలా. దేవుడు ఎన్కౌంటర్ తట్టుకోవటం కష్టం, మన ఎన్కౌంటర్లు కౌంటర్ తట్టుకోలేము. సో ఎందుకు నాకు ఎన్కౌంటర్ వద్దులే అని నేను కూడా బలిపీఠం పెట్టలా. దేవుని స్తోత్రం.
సో నేను వచ్చేవాడిని, నాతో పాటు కొంతమంది దైవజనులు ఉండేవాళ్ళు. వీళ్ళు దేవుడే ఇస్తాడు అని వారు దేవునిని ఆ స్థాయికి ఎరగటానికి కొంత టైం పడుతుంది. అలాగని వాళ్ళు నేర్చుకోరని కాదు, వాళ్ళు నేర్చుకుంటారు. నాకు 200 వస్తే నేను వచ్చి వీళ్ళకి నేర్చుకోవడానికి టైం 200 వాళ్ళకి ఇచ్చేవాడిని. నా దగ్గర ఏమి ఉండేది కాదు. నువ్వు ఒక విషయం లేఖనాల ప్రకారం నువ్వు చేసినప్పుడు అది చేయటానికి ఉన్న యొక్క వేర్లు నువ్వు గ్రహిస్తావు. జవాబు ఏమిటో తెలుసా? నీ దగ్గర లేకుండా వాళ్ళకి ఇచ్చావు ఏంటి అంటే, అతను ఒక దినానికి నేర్చుకుంటాడు. వాళ్ళకి తెలియదు నాకు ఉన్నదంతా ఇస్తున్నానని, కానీ ఒక దినానికి నేర్చుకుంటారు వాళ్ళు. మరి నువ్వు నీ దగ్గర ఏం లేకుండా ఎందుకు ఇస్తున్నావు అంటే, నేనేం పెద్ద త్యాగం చేయటంలా, నేను చేసేది మీకు త్యాగంగా కనిపిస్తుంది కరెక్టే, కానీ నేను ఇవ్వటానికి కారణం ఏమిటంటే నేను ఎరుగుదును ఆయన్ని కాబట్టి నేను ఇస్తున్నాను. దాని అర్థం ఏంటంటే, నాకు తెలుసు ఆయన నా యొక్క ఏ అవసరతను ఎలాగిస్తాడో నాకు తెలియదు, కానీ నాకు ఒకటి తెలుసు, ఆయన ఇస్తాడని తెలుసు. ఆయన ఇస్తాడని నీకు తెలుసు యెహోవా ఈరే అంటే మరి నీ క్రియలు అలా కనపడాలిగా, కనపడవు అంటే తెలియదని. అందుకని తెలియటాన్ని బట్టి బలిపీఠం కట్టబడుతుంది. మనం ఇచ్చినంత మాత్రానేమీ కాదండి, మనము ఇవ్వటం అనేది తెలియటంలో నుంచి ఇవ్వటం. అందుకనే తెలిసినప్పుడు బలిపీఠం కట్టడం వేరుగా ఉంటుంది. నేను వాళ్ళకి ఇచ్చేసి నేనేమి కోల్పోయిన వాడిని కాదు. వాళ్ళు కలిగి ఉన్నారు, నేను కలిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. నాకు తెలిసింది ఒకటే, నేను ఇస్తున్నానని కాదు, నాకు తెలిసిందే నా దేవుడు నాకు ఎలాగైనా ఇస్తాడని నాకు తెలుసు. అంతే, నా దేవుడు నాకు ఎలాగైనా ఇస్తాడని నాకు తెలుసు. మరి వాళ్ళు ఎదుగుతారు, ఒక దినాన వాళ్ళకి రెక్కలు వస్తాయి. వచ్చి ఎగిరారు, వాళ్ళే ఇచ్చేవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ యొక్క బలిపీఠం నువ్వు ఆయన ఎరగటం మీద ఆధారపడి ఉంది. ఆయనను ఎరిగిన స్థాయిని బట్టి నీ బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠాన్ని బట్టి ఆయన నిన్ను దర్శించడం ఉంటుంది. సో నెంబర్ 1 అందరి గురించి నేను మాట్లాడటం సాధ్యంగా. నెంబర్ 1 ద ఫస్ట్ నోవాహుని గురించి తీసుకుందాం. నోవాహు ఆదికాండంలో మనం 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నోవాహు ఏం చేశాడు? నోవాహు 8వ అధ్యాయంలో 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు, నాకు చాలా ఇష్టమండి బలిపీఠము కట్టి అన్నప్పుడల్లా నాకు సంతోషం ఉరుకులేస్తూ ఉంటుంది. ఎందుకంటే నేనేం చూస్తానంటే ఇక్కడ వాళ్ళు ఎంతగా తమ హృదయాన్ని దేవుడికి బలిపీఠంగా చేశారు, ఎంతగా వాళ్ళని వాళ్ళు కాదనుకొని ప్రభువే వాళ్ళకి సమస్తం అయిపోయాడు. దేవుడికి స్తోత్రం. బలిపీఠము కట్టి అనగానే నాకు మొత్తం బండి న్యూట్రల్లోకి వచ్చేస్తుంది. నోవాహు బలిపీఠం కట్టి. ఒక రోజున దేవుడు సుధీర్ బలిపీఠం కట్టి అని అనాలి. నువ్వు బలిపీఠము కట్టి అని అన. నోవాహు బలిపీఠం కట్టి అని నేను మెసేజ్ కాదు చెప్పాల్సిందే. సుధీర్ బలిపీఠం కట్టి అప్పుడు నువ్వు మాట్లాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నోవాహు స్థలంలో నీ పేరు రావాలి. ఆయన బలిపీఠం కట్టినప్పుడట పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆఘ్రాణించి, ఇక మీదట నరులను బట్టి భూమి మరలా శపించదు. ఎందుకనగా నరుల హృదయ ఆలోచనలు వాని బాల్యము నుండి చెడ్డవి. నేను ఇప్పుడు చేసిన ప్రకారం ఇక సమస్త జీవులను సంహరింపను. భూమి నిలిచినంత వరకు వెదకాల, కోతకాల, శీతోష్ణములు, వేసవి, శీతాకాలములు రాత్రింబగళ్ళు ఉండక మానవని తన హృదయంలో అనుకొని. దేవునికి స్తోత్రం, ప్రైజ్ గాడ్. దేవుడు ఏమంటున్నాడండి? ఎప్పుడైతే ఈ బలి ఆయన యొద్దకు వచ్చిందో అక్కడొక
ప్రభు ఏమంటాడు కిందకి వెళితే, ఈ ఇంద్రధనుస్సును పెడుతున్నాను నీకు నాకు మధ్య అన్నాడు. అవునండి, ద ఎన్కౌంటర్. ఇతను ఇచ్చిన యొక్క బలి ఎటువంటిదంటే, నేను ఎప్పుడు ఆశ్చర్యపోతాను. నోవాహుకి లేవి కాండం తర్వాత పుట్టాడా, లేవి కాండానికి ముందు పుట్టాడా అని. నీకు పవిత్రమైనవి అపవిత్రమైనవి అనేవి లేవి కాండంలో నిర్ణయింపబడి ఉన్నాయి, కానీ నోవాహు దినాల్లో ధర్మశాస్త్రమే రాయబడలేదు. ఇతడు పవిత్రమైన జంతువుల గురించి, పక్షుల గురించి ఇతనికి ఎలా తెలుసు? దేవుడు తెలుసు అతనికి. దేవుడికి స్తోత్రం. దేవుణ్ణి తెలుసుకోవటాన్ని బట్టి ఆమేన్, తన బలిపీఠము ప్రత్యేకత ఉంది. దేవుడిని ఎరగకపోతే ఇశ్రాయేలీలు బంగారపు దూడనెత్తారు. వాళ్ళ పితరులు, వాళ్ళ తాత ముత్తాత పవిత్రమైన జంతువులను, పక్షులనిచ్చాడు. ఇంకను ధర్మశాస్త్రం రాకముందు దేవుడిని ఎరిగిన వ్యక్తి, దేవునితో నడిచిన వ్యక్తి నోవాహు పవిత్రమైనవి అర్పిస్తే, వాళ్ళ పితరులు అర్పించింది వాళ్ళు విని, వాళ్ళు చూచి కూడా ఇశ్రాయేలీలు మోషే కొండ మీద నుంచి కిందకు వచ్చేటప్పటికి వాళ్ళు బంగారపు దూడకు బలులు అర్పించడం మొదలుపెట్టారు. వాళ్ళ బలిపీఠం దేవునికి అసహ్యమైంది. వాళ్ళని దేవుడు మొత్తటానికి వచ్చాడు. మోషే అన్నాడు, యెహోవా పక్షం ఎంతమంది, కాని వారు ఎంతమంది? పాలెం ఈ చివరి నుంచి ఆ చివరకు మీ ఖడ్గాలు తీసుకొని మీ సహోదరులు మీరు చంపండి అన్నాడు. ఎందుకో తెలుసా? బలి అది అంగీకారమైంది కాదు. కోరాహు, దాతాను వీరు ఎప్పుడైతే అన్యాజ్ఞని తీసుకొచ్చారో, దేవుడు అది నాకు ఇష్టమైంది కాదు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో దేవునిని ఎరుగుట ఇది రక్షింపబట్టు కాదు సుమా, ఆయన యొక్క విధానం, ఆయన యొక్క విషయాలు ఎరగటం అనేది బలిపీఠాన్ని నిర్ణయిస్తుంది. అది నిన్ను దర్శించేది నిర్ణయింపబడుతుంది. ప్రైజ్ గాడ్. దేవుడు తనను ఎరిగిన వారెవరో ఆయనకు తెలుసు. సపోజ్ మనం ఈ కాన్ఫరెన్స్లో ఉన్నాం, రాత్రి నేను చూస్తున్నా ముగ్గురు తమ్ముళ్ళు బయట కూర్చొని మాట్లాడుతున్నారు. ఎవరు మనోళ్ళేనా అనుకున్నా. లేదు, కింద మిషన్ కటింగ్ చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు ఏమో అనుకున్నా. వాళ్ళు టీ-షర్ట్లు వేసుకొని, లుంగీలు వేసుకొని పైన కూర్చున్నారు. తీరా లేచి చూస్తే ఇమానుయేల్ బ్రదర్ వీళ్ళు ఉన్నారు. ఓకే, మనోళ్ళేలే అనుకున్నా. వీళ్ళ ముగ్గురు ఎందుకు కూర్చున్నారు? ఎప్పుడు కూడా నువ్వు నీ గురించి తెలిసిన వాళ్ళతో నువ్వు ఎక్కువగా ఉంటావు. ఏదేమైనా కూడా ఎదుటి బ్రదర్ ప్రైజ్ లాడు చెప్పినా, ఏం చెప్పినా, నీ గూర్చి ఎక్కువగా తెలిసిన వ్యక్తితో నువ్వు ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు. నీ గూర్చి సార్ మీది మచిలీపట్నం, ఎక్కడండి అని కనీసం ఎవరు తెలియకపోయినా మచిలీపట్నం అని ఒక దగ్గరికి వెళ్ళిపోతావు. అటువంటిది నువ్వు ఎరిగిన వ్యక్తి అనుకో, మొదట నువ్వు ఆయన దగ్గరికే వెళ్తావు. నువ్వు ఎరుగుట అనేది దేవుడిని నీ దగ్గరికి ఆకర్షిస్తుంది. నువ్వు దేవునిని ఎరుగుట, నన్ను ఎరిగిన వాడు, ఈ ఊరిలో నన్ను ఎరిగిన వాడు ఉన్నాడు, నేను ఒకసారి కలిసి వస్తాను. నువ్వు ఆయన నిన్ను ఎరిగిన వాడని నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్తావు. మీకు అర్థం కావట్లా? చప్పట్లు కొడదాం దేవునికి. హల్లెలూయా. మీకు ఈ యొక్క ఎగ్జాంపుల్, ఈ యొక్క ఎసెన్స్ ఎలా తీసుకురావాలి ప్రభు అంటే, ప్రభు నాకు సహాయం చేశాడు. గుంటూరు వెళ్ళావా? గుంటూరులో నాకు తెలిసిన వాడు ఒకడు. నీకు తెలిసిన వాడు అనేది నిన్ను దగ్గరికి తీసుకెళ్తుంది. నువ్వు ఆయనకి తెలుసు కాబట్టి, పలానా వాడు నాకు తెలుసు, నువ్వు వెళ్ళి అక్కడికి అని అంటే, నాకు తెలియదుగా, నీకు తెలిస్తే నేను ఎలా వెళ్తానంటావు నువ్వు. అంటే తెలియటాన్ని బట్టి నువ్వు వెళ్తావు. ఒక రోజున దేవుడు సొదొమ పట్టణాన్ని నాశనం చేయడానికి బయలుదేరాడు. వెళ్తూ
ఇక్కడ నాకు తెలిసిన వాడు ఒకడున్నాడు అన్నాడు. ఎవరు ఆయన? అక్కడికి వచ్చేసాడు. ప్రైజ్ గాడ్. తెలియటం అనేది ఆకర్షిస్తుంది. తెలియటం అనేది ఆకర్షిస్తుంది. గుడివాడలో మీటింగ్ అయింది బ్రదర్. నేను ఎప్పుడు మీటింగ్స్ వెళ్ళొచ్చినా కూడా ఆయా సేవకులందరూ, అయ్యా మీరు చేరారా, ఎన్ని గంటలకు చేరారంటారు. మీ అందరికి వందనా. ప్రైజ్ గాడ్. అందరూ అయ్యా మీరు చేరారా. ఒకసారి సమర్పణ పాల్గొన్నారు. బ్రదర్ మీరు చేరారా క్షేమంగా అంటే, నేను వచ్చిన టైంకి ఆయన వెళ్ళారట. అలా గుడివాడలో కొంతమంది ఉన్నారు తెలిసిన వాళ్ళు, కలవటానికి వెళ్ళి మీరు మంగళగిరి చేరే టైంకే నేను మచిలీపట్నం చేరాను. ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? తెలియటాన్ని బట్టి వెళ్ళాడు. మీకు ఇది మనసులో ఉండాలి. దేన్ని బట్టి వెళ్ళాడు? నీకు తెలియటాన్ని బట్టి నువ్వు వెళ్ళావు. నువ్వు వాళ్ళకి తెలుసు కాబట్టి నువ్వు వెళ్ళావు. దేవుడు కూడా అంతే. నీకు ఆయన తెలుసు అని ఆయనకి తెలుస్తా ఆయన నీ దగ్గరికి వస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరో తెలుసు అతడు నాకు బలిపీఠం కట్టినవాడు, ఆయనను నేను ఎరుగుదును అని 18-19 వచనంలో ఉంటుంది. ఆయనను ఈ విధంగా నేను ఎరుగుదును అంటాడు అబ్రహాము గురించి. తన కుమారులకు, తన సంతానానికి దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను బోధించేవాడుగా నేను అతనిని ఎరుగుదును. నేను ఇటు వెళ్తున్నాను, నన్ను ఎరిగిన వాడు ఒకడున్నాడు, నేను అక్కడికి వెళ్ళాలంటాడు. తను అంత బాధలో ఉండి కూడా ఎరిగిన వాడి దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. ఎన్కౌంటర్. దేవుడు మన జీవితాల్లో ఎన్కౌంటర్. గుడారం బయట కూర్చొని ఉన్నాడు. గుడారం బయట వాగ్దానం కొరకు కూర్చొని ఉన్నాడు. తిరుగుతున్నాడు. 25 సంవత్సరాలుగా సడన్ గా ముగ్గురు దర్శనం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ముగ్గురు దర్శించారు. ఎందుకు వచ్చాం? ఇతను దేవదూతలు అన్నాడా? పరుగుని వెళ్ళాడు. వెంటనే గుర్తుపెట్టాడు. ఎందుకు తెలుసా? అతనికి తెలుసు. ఎప్పుడైనా చూసావా? అతనికి తెలుసు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన వచ్చాడు, వాళ్ళకి ఆహారం ఇచ్చాడు, దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. యువర్ నోయింగ్ ఓన్లీ కెన్ బిల్డ్ ది ఆల్టర్. నువ్వు ఎరుగుట మాత్రమే బలిపీఠాన్ని కడుతుంది. నువ్వు రక్షింపబడటాన్ని బట్టి బలిపీఠం కట్టబడదు. నువ్వు ఆయనను ఎరుగుటను బట్టి బలిపీఠం కట్టబడుతుంది. ఏమిటా బలిపీఠం? నువ్వు ఆయన ఎరుగుటను బట్టి నువ్వు కట్టే బలిపీఠం ఏమిటంటే, నువ్వు ఆయన ఆరాధికుడుగా మారుతావు. సమరయ స్త్రీ, మీరు ఎరగిన దానిని మీరు ఆరాధిస్తారు. మిగతాది మీరు చెప్పి చప్పట్లు కొట్టండి. మేము ఎరిగిన దానిని, ఎరిగినప్పుడు బలిపీఠము, ఆ బలిపీఠం పేరేమిటంటే ఆరాధన. ఎరిగినప్పుడు ఒక బలిపీఠం కట్టబడుతుంది. మీరేమో యెరూషలేములోనే ఆరాధన అంటారు. పాత నిబంధనలో ఆరాధన అంటే బలిపీఠం మీద బలులు అర్పించటం. మీ పితరులు ఇలాగంటారు, కానీ ఈ బావి తవ్వించిన మా యొక్క పితరుడు యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా? అమ్మ, ఒక సమయం వస్తుంది యెరూషలేములో ఇక్కడ అక్కడ ప్రతి చోట ఆయన ఆరాధించే సమయం. ఎందుకంటే ఆయన నన్ను ఎరిగే యొక్క కాలం వచ్చే ఉన్నది. ప్రైజ్ గాడ్. ఎరుగుట అనేది ఆరాధనకు తీసుకువెళ్తుంది. ఏమిటి ఎరుగుట అంటే? ఆరాధన. ఆరాధన అనేది ఎరగకుండా అవ్వదు. ఆరాధన అనేది పాటలను బట్టి కాదు. ఆరాధన అనేది ఆరాధన అంటే కాదు. మీకు ఒక విషయం చెప్తాను. ఆరాధన అంటే ఎలా ఉంటుంది? ఆరాధన అనేది అది ఉన్నతమైన దేవుడు నీకు పర్మిషన్ ఇవ్వటం. ఆరాధన అనేది ఎవరు పడితే వాళ్ళు నీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అని చెప్తే ఫట్ను కొడతాం మనం. కానీ చెప్పడానికి నువ్వు అనుమతి ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు చెప్తారు. దేవుడు ఏమిటి అంటే, దేవుడిని ఆరాధించాలి అంటే దేవుడు తనను తాను నీకు మొట్టమొదట తెలియపరచుకోవాలి.
దేవుడు తనను తాను నీకు తెరవకుండా నువ్వు ఆయనను ఎరగలేవు. ఎవడో కూడా దేవుణ్ణి తన సొంత శక్తితో ఎరగలేడు. కుమారుడే ఎరుగును, తండ్రి కుమారుని ఎరుగును, కుమారుడు తండ్రిని ఎరుగును. ఎవరు ఆయన బయలుపరచ ఉద్దేశించునో వాళ్ళకి ఆయన బయలుపరుస్తాడు. కానీ మనము సొంతగా ఆరాధన అనేది ఆయనని ఎరగటాన్ని బట్టి. దేవుడు తనని తాను నీకు తెలియపరచుకోవటం అర్థం ఏమిటంటే నువ్వు ఆయన దగ్గరికి రావటానికి నీకు టికెట్ ఇచ్చాడని అర్థం. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి కాదు, ప్రతి ఆరాధించే సమయంలో ఆయన నీకు టికెట్ ఇవ్వకపోతే నువ్వు చేసేది ఆరాధన కాదు. అర్థమవుతుందండి మీకు? నేను మరి పైకి కానీ లోతుకు కానీ వెళ్తున్నాను. నువ్వు పాడిన పాటే పాడచ్చు, కానీ దేవుడు అందుకని ఎక్కువగా పాటలు వాక్యం పాడాలి, మన అనుభవాలు కాదు. వాక్యములో ప్రత్యక్షత ఎప్పటికీ చచ్చిపోదు. అందుకని వాక్యాన్నే పాటగా పాడిన అనేక సంఘాలు అదే పాటలు. ఆమేన్. అడవి చెట్ల నడుమ ఒక జల్దరు వృక్షం వలె పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. పరిశుద్ధుల సమాజములో యేసు ప్రజ్వలించుచున్నాడు. కీర్తింతు నా ప్రభుని జీవకాలమెల్లా, ప్రభు యేసుని కృతజ్ఞతతో స్తుతించి. షారోను రోజాయనే, లోయ పద్మమును ఆయనే, పదివేలలో పరిశుద్ధుడు, పరిశుద్ధుడు యేసు ప్రజ్వల్. వాక్యం ప్రత్యక్షత ఎప్పుడు ఉంటుంది. మీరు వాక్యాన్ని పాడినప్పుడు దేవుడు ప్రత్యక్షపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. దేవుడు నీకు తెలియపరచబడకుండా నువ్వు బలిపీఠం కట్టలేవు. దేవుడు నీకు తెలియపరచబడగానే నువ్వు బలిపీఠం ఆటోమేటిక్గా కట్టేస్తావు. నేను ప్రభు కృపలో నేను ఆరాధించితే మాత్రం నాకు ప్రతిసారి ఏదో ఒక కిటికీ తెరవబడుతుంది. మొట్టమొదటిసారి ఊటుకూరులో నీటిపైన నడుచు నీ అద్భుత, అందరికీ అది కొంచెం బాగుంది పాట అని ఉంటుంది. నాకు ఇట్లాంటి పాటలు నిజం చెప్పాలి నాకు నచ్చం. కానీ నచ్చింది ఏంటో తెలుసా, నాకు అక్కడ వాక్యం ఉంది. అక్కడ యేసు ప్రభు నీటి మీద నడిచాడు. దేవునికి స్తోత్రం. నువ్వు వాక్యాన్ని పాడినప్పుడు దేవుడు నీకు కనిపిస్తాడు. వాక్యం పాడాలి. వాక్యం పాడాలి అంటే వాక్యం నీ లోపల కార్యం చేస్తే వాక్యం పాటగా వస్తుంది. వాక్యం నీ లోపల కార్యం చేయనప్పుడు వాక్యం పాట రూపం ఎత్తుకోదు. ఒకదిన నేను నీటిపైన నడిచిన నీ పాదాలని, నేను ప్రభుని అక్కడే ఆకర్షింపబడతా. మ్యూజిక్ కాదు, వాక్యానికి. ప్రైజ్ గాడ్. ఆమేన్. ఇక దానికి ఇంకొంచెం జోడించినా కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్కి నా మనసు పోదు. నాకు చాసెస్ మీద ఉంటుంది నా మనసు అంతా. వాక్యం బీట్ పెట్టి వెళ్ళను, నేను ఓపెనింగ్ వైపు వెళ్తా. స్పందించదు ఈ ఆత్మ, వాటికి స్పందించదు. అది పాడుతూ ఉండగా ప్రభు చెప్పాను కదా, ఆల్మోస్ట్ ఆల్ నేను ప్రభు సన్నిధిలో నేను తల వంచి ప్రభుని ఆరాధించడం మనసు పెడితే ఓపెన్ అవుతుంది. సడన్గా ప్రభు ఇలా బయలుపరిచాడు నాకు. ఆయన నీటిపైన నడుస్తున్నాడు. ఏమిటో తెలుసా? సర్వ అధికారాలు తన పాదం కింద ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఆయన పాదాల కింద ఆయన ఉంచాడు.
110 కీర్తన, నా ప్రభువుతో చెప్పగా వింటిని, ఏంటండి, నీ శత్రువులను నీ పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున నువ్వు కూర్చున్నామన్నాడు. యేసు ప్రభు నీటి మీద నడవటం మీకు అద్భుత కార్యం. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? అన్ని శక్తులు తన పాదం కింద ఉన్నాయి. మీకు అర్థం కాల? I began to see all powers are submitted to him. సమస్తము ఆయనకు లోపరచబడి ఉన్నాయి. మనుషుల్ని మింగచ్చు, కానీ ఆయన ఏది మింగలేదు. అన్ని ఆయన పాదాల కింద. శీఘ్రముగా సాతానుడిని మన సమాధానకర్త అయిన దేవుడు మీ యొక్క పాదముల కింద వాడిని చితులు దొక్కును. పాదాల కింద ఉండటం అంటే ఆయన అధికారం కింద ఉన్నాయి అన్ని. దేవునికి స్తోత్రం. అది నేను మీకు చెప్పినా మీకు కొత్త ఆలోచనగా ఉంటుంది, కానీ అది దేవుడు మీకు ఓపెన్ చేయగానే మీ యొక్క స్వరం మారిపోద్ది. ఆరాధన అనేది వాక్యములో నుంచి దేవుడు ఒకే రా అని నీకు తలుపు తీయటం. అంటే బలిపీఠం ఎప్పుడు కట్టబడుతుంది అంటే ఆయనను నువ్వు ఎరిగినప్పుడే బలిపీఠం కట్టబడుతుంది. ప్రతి ఆరాధనలో మనం అదే పాట, అదే పాట కాదు, ఆ పాట అదైనా కూడా నీకు కిటికీ తెరవబడాలి. లేకపోతే నువ్వు లోపలికి వెళ్ళలేదని అర్థం. నువ్వు కేవలం అందరూ ఆరాధిస్తుంటే మ్యూజిక్కి ఫీల్ అయ్యి వెళ్ళావు, కానీ నువ్వు లోపలికి వెళ్ళి రాలా. అర్థమైందండి? ప్రైజ్ గాడ్. దేవుడు తనను తాను తెలియపరుచుకోగానే మేము తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తాం, మీరు తెలియని దానిని మీరు ఆరాధిస్తారు. తెలిసినప్పుడు జరిగేది బలిపీఠము, ఆరాధన. అట్టివారి కొరకు తండ్రి చూచుచూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అట్టివారి కొరకు తండ్రి చూచుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏలియా, నోవాహు, ఆయన ఇచ్చిన బలి ఆశ్చర్యంగా ఉంది. అబ్రహాం ఆయన ఇచ్చిన బలి దేవునిని ఎరగటాన్ని బట్టి వాళ్ళు బలిపీఠాలు కట్టారు. వాళ్ళని బలిపీఠాలు కట్టేటట్లు చేసిందే ఆయన ఎరగటం. ఆయనని ఎరగకుండా బలిపీఠాలు కట్టబడవు. ఎందుకంటే బలిపీఠాలు కట్టబడేది ఆయన ఎరగటాన్ని బట్టి. ఆ బలిపీఠం కట్టబడినప్పుడు ఆయన ఎన్కౌంటర్ వస్తుంది మనకి. సో ఒక ఉదాహరణ లేఖనాల నుంచి, ఆయనను ఎరిగిన వారు, దేవునికి స్తోత్రం, ఆమేన్, ఆయన ఎరిగిన వారు, దేవుడు అంటున్నాడు నాకు ఇష్టమైన బలి ఏంటి? హోషియా 6వ అధ్యాయం 6వ వచనం. హోషియా 6వ అధ్యాయం ప్రొజెక్ట్ చేస్తే జస్ట్ మనం చూద్దాం. 6వ అధ్యాయం 6. మీరు అనుకుంటున్న బలిని నేను కోరను గాని, బలి ఇష్టమా నాకు? నన్ను ఎరిగే జ్ఞానం ఇష్టమా? నన్ను ఎరిగే జ్ఞానము బలిపీఠము మీరు అనుకుంటున్న బలి కంటే గొప్ప బలి. అది దేవునిని ఎరుగుట వలన వచ్చే ఒక అర్పణ ఆయనకి ఇష్టం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. దేవునిని ఎరుగుటను బట్టి వచ్చే ఒక బలి ఆయనకి ఇష్టం. దేవునిని ఎరగకుండా ఇచ్చే బలి ఆయనకి ఇష్టం లే. దేవునిని ఎరిగినప్పుడు కలిగేది బలిపీఠం. దేవునికి స్తోత్రం. ఎంత చక్కని మాట. దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టం. దేంతో పోల్చాడు? దాన్ని బలితో పోల్చాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవునిని ఎరిగినప్పుడు నీ యొక్క బలి మారిపోతుంది. దేవునికి స్తోత్రం. అటువంటి బలిపీఠం కావాలి, ఆయన యొక్క ఎన్కౌంటర్ కావాలంటే. ప్రైజ్ గాడ్. ఇటువంటి దేవునిని గూర్చిన జ్ఞానము అంటే మనందరికీ తెలిసిన రిఫరెన్స్లు కలిపే జ్ఞానం కాదు. దేవునిని గూర్చిన జ్ఞానం. పుట్టుగుడ్డు వాడు ఎక్కడైనా కళ్ళు తెరవతూ ఉందా? ఆయన పరిశుద్ధుడు, దైవభక్తుడు, దేవుణ్ణి ఆరాధించేవాడు కాకపోతే దేవుడు ఆయన ప్రార్థన వింటాడా అన్నాడు ఒక గుడ్డివాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని జ్ఞానం ఇశ్రాయేలీయులకు ఇవ్వబడింది. రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, 9:4-5. రోమా 9:4-5.
వీరు ఇశ్రాయేలీయులు, దత్తపుత్రత్వములు, గ్లోరీ, నిబంధనలను, ధర్మశాస్త్రానికి ప్రదానం చేయబడుటను, అక్షరాచారాదులను, వీరివి అంటే వారికి ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడింది? అక్షరాచారాదులు ఏంటో తెలుసా మాట? వర్షిప్. ఎవరు పడితే వాళ్ళని ఆరాధించడానికంటే దేవుడు తనను తాను తెలియపరచుకోలేదట. మొదటి ఇశ్రాయేలీయులకి దేవుడు తనను తాను తెలియపరచుకోవటానికి ఉద్దేశం ఏమిటంటే వాళ్ళు ఆరాధకులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని దేవుడు అంటాడు, మేము ఎరిగిన దానిని మేము ఆరాధిస్తాం, ఎందుకంటే ఆయన మాకు ఇచ్చాడని. దేవుడికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఆరాధించటానికి తనను తాను మాకు తెలియపరచుకున్నాడు కాబట్టి మేము ఆయన ఆరాధిస్తాం. మీకు ఇంకా సమరయులకు తెలియపరచుకోలేదు కాబట్టి మీరు ఆరాధించలేరు. అంటే ఆరాధన, నువ్వు ఆరాధించాలి, లేకపోతే నువ్వు బలిపీఠం కట్టాలి అంటే నాకు ఇష్టమైనది బలి ఏమిటి? మీకు ఆరాధన దేవుడు మనకి ఇవ్వటం, ఆయన్ని మనం ఎరగటం, మన బలిపీఠం అది ప్రభావితం చేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. మనం ఇంకా డీపర్గా ఇంకా లోపలికి వెళ్ళాల్సిన అవసరం లే. జస్ట్ ఈ యొక్క విషయాన్ని గ్రహించాలి. నువ్వు ఎరుగుట నీ జీవితంలో బలిపీఠం, అది నీకు ఎన్కౌంటర్. నా సహోదరుడా, సహోదరి, ఒకసారి ఒక సేవకుడు నా దగ్గరకు వచ్చి, నాట్ పర్మిటెడ్, చెప్పే మనసు లేదు నాకు, ఈ విధంగా చెప్తాను. 40 దినాలు ఉపవాస ప్రార్థన నుండి వచ్చి, ఏం జరిగిందయ్యా అంటే, అయ్యా మీటింగ్లకి డబ్బులు ఇయ్యా అంటున్నాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి వచ్చాను, మీటింగ్లు పెట్టాలనుకుంటున్నా, డబ్బులు ఇయ్యండి అంటున్నాడు. ఆ బ్యాచ్ ఒకళ్ళు ఉంటారు, అమ్మా మీటింగ్లు పెడుతున్నాను నానా, మీటింగ్లు పెడుతున్నానంటే, మరి నా పేరు వేస్తావా? వేస్తాడులే, తీసుకో. అడేడు చివరికి ఇలా కోపం వస్తుంది, 2 సార్లు రాడు. కాదు కాదు, మన దగ్గరికి వచ్చినప్పుడు 40 రోజులు ఉపవాసం. మామూలుగా ఉపవాసం అంటే నీకు తెలిసే, 40 రోజులు ఉపవాసం ఉంటే, ఇప్పుడు ఇంతకు ముందు అయితే కనీసం నీ దగ్గర డబ్బులు ఉండే, ఉపవాసం ఉంటే అసలు డబ్బులు లేకుండా అయిపోయి నువ్వు వచ్చి, ఏ విధమైన ఉపవాసం అది? ఏ విధమైన బలి అది? దేవునికి స్తోత్రం. కత్తి దుయ్యకుండా రాజ్యాలను జయించారు రాజులు దేవుని ముందుకు ఉపవాసంలో వెళ్ళి. ప్రైజ్ గాడ్. నువ్వు దేవుని దగ్గర 40 రోజులు ఉన్నానని చెప్పి నువ్వు అడుక్కుంటున్నావే. నువ్వు చేసింది ఎరిగిన దేవునికి కాదు, నువ్వు ఎరగని దానికి చేశావు. ప్రైజ్ గాడ్. మనము దేవునిని ఎరుగుటను బట్టి మన జీవితాల్లో కట్టబడే బలిపీఠాలు మనకి అవి ఎన్కౌంటర్స్ విత్ గాడ్. ఏ ఇశ్రాయేలీయులు పాత నిబంధనలో కొద్ది మంది అన్యులై ఎందుకు స్వస్థత పొందారు? సరే, యేసు ప్రభు వచ్చి కూడా, అమ్మా రొట్టె పిల్లలకి పెట్టాలి, కుక్కలకి కాదని ఎందుకు అంటాడు యేసు ప్రభు కూడా? అది వాళ్ళకి ఇవ్వబడింది. దేవునికి స్తోత్రం. ఒక సేవకుడు ఇలా చెప్తాడు, అయ్యా వాళ్ళకి ఇవ్వబడింది, అయ్యా వాళ్ళకి ఇవ్వబడింది, నేను ఒప్పుకుంటున్నా. కానీ తీసుకున్న వాళ్ళు అంత జాగ్రత్తగా దాని ఎళ్ళ ప్రవర్తించకుండా కింద పారేసుకుంటున్నారు. ఏంటండి, రొట్టె ముక్కలు పిల్లోడికి టేబుల్ మీద పెడితే, ఆ వాగ్దానాలు మనం చదివిన యొక్క రోమీలు 9:4 ఆరాధనలు, ఆ యొక్క నిబంధనలు, ఆ మహిమలు, ఆ దత్తపుత్రత్వము వాళ్ళకి నువ్వు ఇస్తే దానిని వాళ్ళు సరిగ్గా తినకుండా కింద పారేసుకుంటున్నారయ్యా. అవి మాకు యేసు ప్రభు చూశాడమ్మా, ఏమి జరగబోతుందో ప్రవచనాత్మకంగా చూసిందేమే. వీళ్ళ కాదంటం బట్టే కదా అన్యుల దగ్గరికి, మన దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది.
దేవుని యొక్క బిడ్డలము మనము, మనకి ఇవ్వబడింది యేసు ప్రభు సహితం. ఎవరు దేవుణ్ణి ఆరాధించేవారు? దేవుణ్ణి ఎవరు పడితే వాళ్ళు ఆరాధించడానికి లేదు అక్కడ. ఆయన ఒకళ్ళకి అర్చనలు ఒకళ్ళకి ఇచ్చారంతే. నువ్వు వేరే వాడు రాకూడదు అక్కడికి. వేరే వాడు వాళ్ళ గుంపులో కూడా కలవటానికి వీల్లేదు. అది వాళ్ళకి ఇచ్చానంతే. వాళ్ళే ఎరుగుదురు. వాళ్ళకి ఇచ్చాను కాబట్టి వాళ్ళు ఎరుగుదురు కాబట్టి వాళ్ళే బలిపీఠం కట్టాలి. మీరు వేరే వాళ్ళు బలిపీఠం కడితే మాత్రం నాకు సంబంధం లేదు, నేను దాన్ని కూల్చేస్తా. ఆయనని ఎరగటం బట్టి బలిపీఠాలు కట్టబడతాయి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రభు మీకు ఆ విషయంలో సహాయం చేయను గాక. ఇంకా మిగతా ఫర్దర్గా నేను వెళ్లకుండా దీని మీద ఎక్కువగా మీరు వెళ్ళి, ప్రభు నేను నిన్ను ఎరిగే వ్యక్తిగా ఉండాలి అని మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీకు ఆ విషయాలు నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నో గాడ్ మోర్. నాకు ఇష్టమైంది ఏంటి? దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టం. చెప్దామండి, అది ఎంత బాగున్నమాట. దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టం. మళ్ళీ చెప్పండి, దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టం. నాకు ఇష్టం. నేను అన్నాను చూడండి, ఆ దేవుడికి ఘనపరిచయం ఏంటో ఒక మాట చెప్పి లోపలికి వెళ్ళంటే, పాపాల గురించి అయితే తెలుసు కానీ అని మన చేతులు నలుపుకుంటే కుదరదు. అక్కడ నువ్వు చెప్పగలగాలి, దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టం అంటే అదే నిన్ను బలిగా మార్చేది, అదే నేను సజీవ యాగంగా మార్చేది, అదే నువ్వు ఒక బలిగా, నువ్వు ఒక ఆరాధకుడిగా మార్చేది ఆయనను ఎరుగుటయే నేను అలా మారుస్తుంది. అప్పుడు దేవుడు నిన్ను సంధిస్తాడు. మన జీవితం ఆయన ప్రణాళికలో నడవటం మొదలవుతుంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠాలు వారు ఎరగటాన్ని బట్టి ఏం చేశారో చూద్దాం. ఒకటి, దావీదు తను ఇశ్రాయేలీయుల్ని యవనస్తుల్ని లెక్క పెట్టినప్పుడు ఆ యొక్క అరోరాని తెలుగులో ఏముంటుందండి? అరోమానా తీయండి, రిఫరెన్స్ తీయండి. 1వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయం. 1వ దినవృత్తాంతాలు 21వ అధ్యాయం 20. అర్నాను, అందరూ తప్పు చెప్పారు, నేనే అనుకున్నాను. అర్నాను, ఆమేన్. ఆ కళ్ళెం దగ్గరకు వచ్చి దేవదూత ఆగింది. ఇప్పుడు అక్కడ బలిపీఠం కట్టబడి 70,000 మంది చనిపోయారు ఆ రోజున. ఏమండి, ఈ స్టోరీ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. అప్పుడు అర్నాన్ అన్నాడు కళ్ళెం దగ్గర, దేవుడికి బలిపీఠం కట్టాలంటే కట్టయ్యా, ఇవి తీసుకో అన్నాడు. అప్పుడు ఏం చేశాడు తెలుసు దావీదు? దావీదు తీసుకోమంటే తీసుకున్నాడా? ఏం చేశాడు? స్థలాన్ని కూడా కొన్నాడు. గమనించండి, స్థలం ఎందుకు కొన్నాడో తెలుసా? తన దేవుడి గురించి ఆయనకి తెలుసు. ప్రైజ్ గాడ్. అక్కడ ఉంటుంది చూడండి, 24వ వచనంలో, రాజైన దావీదు అట్లు కాదు, నేను నీ సొత్తును ఊరక తీసుకుని యెహోవాకు దహన బలి అర్పించను, న్యాయమైన క్రయధనమిచ్చి దాన్ని తీసుకుందునని ఒర్నానుతో చెప్పి ఆ భూమికి 600 తులముల బంగారము అతనికి ఇచ్చాను. ఇది సింపుల్గా పక్కన పెట్టేది కాదు. ఇది బలిపీఠము బలి. ఆయన ఆ స్థలం అంతటినీ కూడా ఆయన కొన్నాడు. హిస్టరీ చూస్తే అదే స్థలం ఆమె మొరియా స్థలంగా, లేకపోతే అక్కడ సొలొమోను కట్టిన ఆలయ స్థలంగా హిస్టరీ మాట్లాడుతుంది. ఆయన కొన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు కొన్నాడు?
ఎవరికి బలి ఇవ్వబోతున్నాడో ఆయన గూర్చి ఆయనకు తెలుసు. అందుకని బలిపీఠం కట్టడం అనేది నీకు తెలియటం మీద ఆధారపడి ఉంటుంది, ఆయనను ఎరగటం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు సులభ పద్ధతిలో ఏదో చేయటం కాదు, అది కొనాలి. ఇది మనం ఎందుకు మాట్లాడాలి అంటే, ఇతనే కాదు కొంది, ఇంకొక వ్యక్తి కూడా కొన్నాడు బలిపీఠానికి. ఆ వ్యక్తి ఎవరు చూడండి. యాకోబు ఆదికాండం 33వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 33. మరియు అతడు తన గుడారము వేసిన పొలము యొక్క భాగమును షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద 100 వరహాలకు కొని, నెక్స్ట్ అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలోహై ఇశ్రాయేల్ అని పేరు పెట్టు. ఫుట్ నోట్లో ఏముంది దానికి అర్థం? ఇశ్రాయేలు దేవుడే. ఇది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. వీళ్ళు అక్కడ స్థలం కొనటం, వారు కొనటానికి కారణం, వారు ఏ దేవునికి బలిపీఠం కొడుతున్నారో ఆ దేవుడి గురించి వీళ్ళకి జ్ఞానం ఉంది. Let the Lord impart that spirit into you. ఆ ఆత్మ దేవుడు మీరు నిలుపును గాక. నువ్వు ఆయనని ఎరగటాన్ని బట్టి బలిపీఠాలు కట్టబడతాయి. ఎరిగిన వాడు కట్టే విధానం వేరు. దావీదు తప్పే చేశాడు, కానీ దేవుని ఎరిగిన వాడు కాబట్టి బలిపీఠం కట్టే విధానం ఎవరో ఫ్రీగా ఇస్తే కట్టడం లేదు. నేను అది కొంటా. ఎందుకు కొంటావు? నాకు నా దేవుడు గురించి కొన్ని తెలుసు, దాని ప్రకారం ఇది కొనాలి. నేను ఇక్కడ బలిపీఠం కట్టాలంటే దేవునికి స్తోత్రం. నేను ఆయన ఎరుగుదును. ఐ విల్ బై. నువ్వు ఫ్రీగా ఇస్తే నాకు వద్దు. ఎందుకో తెలుసా? నేను ఈ బలిపీఠం ఎవరికి కడుతున్నానో ఆయన స్థాయికి తగిందై ఉండాలి. అది ఆయన ఏంటో నాకు తెలుసు కాబట్టి అది అలాగే ఉండాలి. నువ్వు అన్నట్లు ఉండకూడదు. ప్రతి మేకపిల్లకి నేను డబ్బు ఇస్తా, భూమికి డబ్బు ఇస్తా. ఇది దేవునికి బలిపీఠం కట్టే స్థలం మీదే. అనేక సార్లు మనం బలిపీఠం కట్టలేకపోతాం. కారణం, మన దేవుని గురించి మనకు తెలియదు. మామూలుగా మనం సేవకులు కొన్ని చోట్ల మందిరం కట్టేటప్పుడు, లేకపోతే ఎక్కడికైనా మనం వెళ్ళాయా ఇది దేవుడు మందిరానికి అయ్యా తగ్గించయ్యా అని అంటాం. ఎప్పుడు అలా చెప్పకండి. నువ్వు దేవుని మందిరం కొరకు వాడు తగ్గించాల్సిన అవసరంలా, వాని యొక్క కనికరం మీద మనం బ్రతకాల్సిన అవసరంలా, మన కనికరం మీద వాడు బ్రతకాలి. దేవుడికి స్తోత్రం. దేవుని మందిరానికి అయ్యా ఒక బస్తా మీద ఒక 5 రూపాయలు తగ్గించుకోయా. మన దేవుడు ఏమిటో నువ్వు ఎరిగితే నువ్వు కట్టే బలిపీఠం. నువ్వు నాకు దేవుడిదని నేను చెప్పకపోయినా నీకు తెలుస్తుంది. నువ్వు దేవుడిది అన్నట్టు నాకు అమ్మొద్దు, నాకు అవసరంలా. ఆమేన్. దాని రేటుకి ఇవ్వు. ఏది న్యాయబద్ధమో ఆ రేటుకి ఇవ్వు. అసలు దేవుందని చెప్పకుండా నువ్వు 10 రూపాయలు తక్కువ అడగచ్చు. దేవుందని చెప్తే 10 రూపాయలకు తక్కువ అడిగావు అనుకో, నువ్వు మన దేవుడిని అవమానపరిచినట్లుంటుంది. దేవుందని చెప్పకుండానే బిల్డింగ్ అని చెప్పి తక్కువ అడుగు. వ్యాపారం బండి నడుస్తుంది. దేవుడికి అని చెప్పి నువ్వు 10 రూపాయలు బేరం ఆడద్దేక. నీ దేవుడు గురించి నీకు తెలియాలి. ఎందుకంటే అది నిన్ను బలిపీఠం కట్టించేటట్లు చేస్తుంది. ఎందుకు బలిపీఠం అంటే దేవుడు నిన్ను దర్శించి తీరాలి, లేకపోతే కష్టం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. నో యువర్ గాడ్. దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టం. దేవుని గురించిన జ్ఞానం, బలిపీఠం మీద కోడెలు, రక్తము, ఆ వాసన, నాకు దేవుని గురించిన జ్ఞానం. నోవాహు నువ్వు ఇచ్చిన బలులు, ఆ యొక్క పవిత్ర పక్షులు, ఆ పవిత్ర జంతువులు కాదు నన్ను సంతోషపెట్టింది. నీకు దేవుని గురించిన జ్ఞానం నాకు సంతోషాన్ని తీసుకొచ్చింది. దేవుని చప్పట్లు కొడదామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు దేవుని గురించిన జ్ఞానం నాకు సంతోషం వచ్చింది.
ఇక చేయను పో. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఒక విషయం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని యొక్క వాక్యంలో shall I share it or not? మీ అందరికీ తెలుసు, ఇశ్రాయేలీలు కోరాహు విషయంలో, దాతాను విషయంలో వారు చనిపోయినప్పుడు ఏ విధంగా దేవుడు మాట్లాడాడో మీకు తెలుసు. అప్పుడు దేవుడు తెగులు వారి మధ్య స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఏం జరిగిందో మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? చెప్పండి అయ్యా, చెప్పండి. అది అయిపోయిన తర్వాత అహరోను ఆ తెగులు మొదలైందని యోహాను చూస్తాడు, క్షమించండి, మోసెస్ చూస్తాడు. అది మనం ఎక్కడ చూస్తామంటే నిర్గమాకాండం 16వ అధ్యాయం, నిర్గమాకాండం సంఖ్యాకాండం 16వ అధ్యాయం. 16వ అధ్యాయంలో 43వ వచనం నుండి నేను చదువుతాను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా, యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, చదవండి, ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నుప్పులతో దానిని నింపి ధూపము వేసి, జాగ్రత్తగా చదువుదాం, ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము, కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలు పెట్టినని అహరోనుకి తెలియదు, మోషేకి తెలుసు. నీకు తెలియదు, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ నౌ. నేను దేవుని యొక్క పైన, మేఘము దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారము తిరిగి చూడగా ఆ మేఘము దానిని కమ్మెను, యెహోవా మహిమ కనపడెను. దేవుని మేఘం వచ్చింది, మహిమ కమ్మింది. కమ్మితే నాకు తెలుసు ఏదో జరగబోతుంది. ఆయన కోపం, ఆల్రెడీ వీళ్ళు చచ్చిపోయారు, ఆ తర్వాత మిగతా వాళ్ళు చనిపోయారు, ఇంతమంది చనిపోయినా కూడా ఇంకా చనిపోవటం ఆగలేదు. వారి మీదకు తెగులు, వారి యొద్దకు వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయము, కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పగా, మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని, వేటిని, ధూపార్తిని, నుప్పులను, దానికి వేయవలసిన ధూపాన్ని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. గమనించండి, అహరోను పరిగెడుతున్నాడు, అహరోను ముందు మనుషులు శవాలు పరిగెడుతున్నాయి. ప్రైజ్ గాడ్. వాళ్ళని దాటాలి. అహరోను కూడా, అహరోను పరిగెడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? జనములలో తెగులు జనులలో మొదలుపెట్టి ఉండేను, అంటే చచ్చిపోవటం చూశాడు జనాల్ని. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తం ప్రాయశ్చిత్తము చేశాను. అతడు చచ్చిన వారికి, బ్రతికి ఉన్న వారికి మధ్యను నిలబడకపోతే ఏమేమి తీసుకొచ్చాడు బయటికి? ధూపార్తి తీసుకొచ్చాడు, నుప్పులు తీసుకొచ్చాడు. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 20 వచనం చదవండి. సంఖ్యాకాండం 4:20.
ఏముందండి? వారు చావకుండునట్లు. మనం కొంచెం పైకి వెళితే 13వ వచనం, వారు బలిపీఠము మీద బలిపీఠపు బూడిదను ఎత్తి ధూమ వర్ణములు గల బట్టను పరిచి, ఎందుకు? బూడిద మీద కూడా బట్టపరచాలట. బలిపీఠములో బలర్పించిన బూడిద మీద కూడా బట్ట ఎందుకు పరచాలో తెలుసా? సడన్ గా పాస్టర్ గారు ఇంటికి వస్తే టక్కన ఒక టవల్ తీసి వాటి మీద వేసేస్తారు. బట్ట ఎందుకు పరచాలో తెలుసా? కనపడకూడదు. బూడిద కూడా కనపడకూడదు. కనురెప్పపాటు చూస్తే ప్రత్యక్షపు గుడారములో ఉన్న లోపల విషయాలను వేరే వాళ్ళు చూస్తే యాజకులు కాకుండా చచ్చిపోతారు. మరి ఇప్పుడు అహరోను చేతిలో ఉందేంటి చెప్పాలి మీరు? ఎక్కడది? ఎక్కడదా ధూపార్తె? ప్రత్యక్ష గుడారం లోపలది. నుప్పులు ఎక్కడి? ధూపం ఎక్కడిది? కనురెప్పపాటు చూస్తే ఏమవుతావు? వీళ్ళందరూ ఇశ్రాయేలీలు, వీళ్ళు లేవీయులు కాదు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు మధ్య. మరి వీళ్ళు చూడట్లేదా దీన్ని? ఎందుకు చచ్చిపోలేదు? ఏమిటి అక్కడ వేయబడుతున్న బలి? దేవుని గూర్చి వాళ్ళకి తెలుసు. దేవునికి చప్పట్లు కొడదాం. మోషేకు దేవుడి గురించి తెలుసు. దేవుడు చూసేది ఏంటో తెలుసా? బలిపీఠం దగ్గర దేవుడితో మాట్లాడేది ఏంటో తెలుసా? బలిపీఠం దగ్గర ఆయనను నువ్వు తెలుసుకునేది ఆయన చూస్తాడు. ఆ బలిపీఠంలో నుంచి దేవుడు కనిపించేది ఏంటో తెలుసా? దేవుని గురించిన జ్ఞానం కనిపిస్తుంది అక్కడ. మోషే అన్నాడు, ఎస్ ధూపార్తి ఎవడైనా చూస్తే సార్, ధూపార్తులు లోపల ఉంటాయి. మీరు చూడండి, ఆ కంకులు, ఆ ధూపార్తులు కూడా వారు ఆ యొక్క సముద్ర వత్సాలతో, ఆ తెరలతో కప్పాలి. వాళ్ళు కాడిలాగా పెట్టి అప్పుడు బరువులు మోసే వాళ్ళకి ఇవ్వాలి. మోసేవాడు కూడా కనురెప్పపాటు లోపల చూడకూడదు. వాడి పని మోసేదే. వాడు అక్కడ దించిన తర్వాత తీసేవాళ్ళు మళ్ళీ లేవీయ గోత్రము నుంచి ఏర్పాటు చేయబడిన వాళ్ళు రావాలి. మరి ఈ ధూపార్తి పరిశుద్ధ స్థలములు ఉంది. ఈ నుప్పులు లోపలి, ఈ ధూపము లోపలిది. బయటకు వచ్చి జనాల మధ్య పరిగెడుతుంటే ఇంకెక్కువ చచ్చిపోవాలి. కానీ బ్రతుకుతున్నారేంటి? వాళ్ళు ఇచ్చే బలి దేవుణ్ణి ఎరిగిన వారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. నీ ధూపం కాదు దేవుడికి కనిపించేది, నీ యొక్క నిప్పులు కాదు దేవుడికి కనిపించేది. నువ్వు ఆయనని ఎరిగినది ఆయనకి కనిపిస్తుంది. అందుకన్నాడు, అబ్రహాముని నేను ఇలా ఎరుగుదును, అతనికి నేను దాచిపెడతానా అన్నాడు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఆ తర్వాత మోషే, ఏలీ, అహరోను వెనక్కి తిరిగి వచ్చే వరకు దేవుని యొక్క మందిరం దగ్గర యాజిఫ్ నువ్వు ఆగు ప్రభువా అన్నట్లు ఆపుతున్నట్లుంది. అక్కడ బలిపీఠము, ధూపం గమనించండి, ఇక్కడ వేయాలి. బలిపీఠం ఇక్కడ ఉంది, కానీ ఇతను బలిపీఠం వేరే చోటకు తీసుకువెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు అర్పణ ఇచ్చేటప్పుడు దేవునికి కనిపించేది ఏమిటంటే ఈయన్ని నువ్వు ఎరగటం కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ దేవుణ్ణి నువ్వు ఎరగటం ఆయనకు కనిపిస్తుంది. అది ఆయనకి ఇష్టం. అప్పుడు నీకు ఎన్కౌంటర్ వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆయన ఎరిగినది అక్కడ కనపడాల. నీ బలులు రక్తం కాదు, ఆ బలులు రక్తములో ఆయన ఎరిగినది వలన నువ్వు అది చేసావు అనేది ఆయనకి కనపడాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా తండ్రిని నేను ఎరుగుదును, నా తండ్రి నన్ను ఎరుగును. కాబట్టి నేను ఆయనకి నిజమైన అంగీకారమైన బలి, అనేకులను అంగీకరించటానికి నేను సరి అయిన గొర్రెపిల్లను
ఎందుకంటే నేను శరీరధారిగా రావటమే కాదు సుమా, నా తండ్రిని నేను ఎరుగుదును, నా తండ్రి నన్ను ఎరుగును, నా కుమారుడు నన్ను ఎరిగిన వాడు అనే ఆ బలిపీఠంలో కనిపించేది, ఆ శిలువ మీద కనిపించేది, నన్ను ఎరిగిన వాడు ఇచ్చే బలి ఆయనకి కనిపిస్తుంది. నన్ను ఎరిగిన వాడు అని చూస్తాడు ఆయన. దేవుడికి అది ఆయనకు అంగీకారంగా ఉంది. ఎంత అంగీకారంగా ఉందంటే పాపులమైన మనందరినీ అంగీకరించగలిగే అంగీకారంగా ఉంది అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఐఎమ్ క్లోజింగ్ నౌ. ఎన్కౌంటర్స్ గురించి మాట్లాడాము, ఎన్కౌంటర్స్ అండ్ ఆల్టర్స్ గురించి మాట్లాడాము. ఈ ఆల్టర్ ఎలా కట్టబడుతుందో, ఆమేన్, దానికి అసలైనది ఏమిటో చివరిగా మనం మాట్లాడాం. నీకు దేవుడు తెలియటాన్ని బట్టి నువ్వు దేవుని బలిపీఠంగా మారుతావు. ప్రభువుని మీరు ప్రభువాన్ని నెరిగే విధానం నాకు నేర్పించండి, మీరు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు హౌ అనేది నేను ఇప్పుడు మాట్లాడటానికి సమయం కాదు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దైవజనులు ఈ చివరి దినాల్లో ఒక నోవాహు బలిగా, ఒక అబ్రహాము ఇచ్చిన బలిగా, ఒక యాకోబు ఇస్సాకు ఇచ్చిన బలిగా, దేవునికి స్తోత్రం, మన జీవితాల్లో ఆయనని ఎరగటము బట్టి బలిపీఠాలు మన జీవితాల్లో కట్టబడాలి. ఆయనని ఎరగకుండా 2 కాసులు బలిపీఠం నీకు కట్టబడలేదు. ఆయనని ఎరగకుండా కుమారుణ్ణి ఇస్సాకుని బలి ఇచ్చే బలిపీఠం కట్టబడదు. ఆయనని ఎరగకుండా శిలువ మీద ఆ బలి జరగదు. ఈ బలిపీఠాలన్నీ కూడా ఆయనని ఎరగటాన్ని బట్టి కట్టబడినాయి. ఆయన ఎరగటాన్ని బట్టి వాళ్ళు కట్టిన విధానం మనం చూస్తే అది ఏదో వాళ్ళ కట్ల, ఆయన ఎరగటాన్ని బట్టి వారు కట్టిన విధానాన్ని చూస్తే దేవుడికి అది అంగీకారంగా ఉంది. దావీదు కొన్న స్థలములో సొలొమోను ఆలయాన్నే కట్టాడు. దేవుడికి స్తోత్రం. బలిపీఠం దేవుని ఎరిగారు కాబట్టి వాళ్ళు కట్టింది మారింది. దేవుని చేత ఉపయోగింపబడటం గూర్చి కాదు మనం బాధపడాల్సింది, దేవునిని ఎరుగుట, అది నాకు ఇష్టమనే దాని గురించి మనం బాధపడాలి. దేవుడికి చప్పట్లు కొడదాం. అందరూ దేవుడిని ఉపయోగించుకోవాలి, దేవుడిని ఉపయోగించుకోవాలి. దేవుడిని ఉపయోగించుకొని నువ్వెవరో నాకు తెలియదు అంటే ఎట్లా? ఆయనకి ఇష్టమైనది. దేవుడికి స్తోత్రం. ఆయనను నువ్వు ఎరిగినప్పుడు అది ఆయనకి ఇష్టం. చెప్పాను కదా మీకు ఆరంభంలో. ఆమేన్. నాకు మచిలీపట్నంలో ఒక బ్రదర్ తెలుసు. నేను వస్తూ తెలియటం అనేది నన్ను నీ దగ్గరికి తీసుకొస్తుంది కానీ, ఆమేన్, నువ్వు తెలియటం అనేది నన్ను నీ దగ్గరికి తీసుకొస్తుంది కానీ నాకేదో పని లేక నీ దగ్గరికి నేను రాను. దేవుడిని తెలిసిన వ్యక్తుల దగ్గరకు దేవుడు రావటం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యు నో గాడ్ విల్ కమ్ టు యు. దేవుడు చూడాలి. ఈ దైవజనుడికి నేను తెలుసు, నా సీక్రెట్ వాడి దగ్గర ఉంది. ఒకవేళ నేను వెళ్ళిపోయినా వాడు గమనిస్తాడు, వచ్చి వెళ్ళినట్లున్నాడే అని. ఎవర్రా ఇంట్లో వచ్చింది తాళం వేసుంటే, ఎందుకంటే కొన్ని కథలు ఉంటాయి అక్కడ ఇక్కడ. ఎరా నువ్వేనా వచ్చింది? కదిలి నాట్లు బట్టి కొడుకు వచ్చాడో కూతురు వచ్చాడో చెప్తాడు అమ్మా నాన్న. దేవుని ఎరిగిన వారు, ఆమేన్, దేవుడు ప్రయాణం చేసి వెళ్తే గమనిస్తారు, నువ్వు ఇక్కడికి వచ్చి వెళ్ళావు కదా అని. నేను ఎరిగిన వాడును కాబట్టి అతని దగ్గరికి నేను వెళ్తా. ప్రైజ్ ది లార్డ్. నేను అతని దగ్గరికి నేను వెళ్తా. దేవుడు మన జీవితాల్లో అటువంటి బలిపీఠాలు ఈ చివరి దినాల్లో కట్టడాన్ని బట్టి మన పితరులకు వచ్చిన ఆ యొక్క ఎన్కౌంటర్స్ ఈ చివరి దినాల్లో మనకి ఇంకా ప్రత్యేకంగా మనకు అవసరం. ఎందుకంటే వాళ్ళు చేసిన పని, మనం చేసే పని చాలా వ్యత్యాసమైంది. మన మీద బాధ్యత ఎక్కువ ఉన్నది.
మన మీద బాధ్యత ఎక్కువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సందర్భాన్ని చెప్పి నేను ముగిస్తాను. రూపాంతరపు పర్వతము మీదకు ప్రభు ప్రార్థనలోనికి వెళుతూ యోహాను, యాకోబు, పేతురుని తీసుకుని వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు వారు రూపాంతరపు పర్వతం మీద రూపాంతరం పొందబోతున్నాడని ఆయనకి తెలుసు. యేసుక్రీస్తు ప్రభు వారు రూపాంతరం చెందుతూ ఉండగా వీళ్ళు ఏమొచ్చిందండి, అక్కడికి మేఘము ఒకటి వచ్చింది. ఆ మేఘం ఏమి చెప్పిందో తెలుసా? అతడు నా కుమారుడు, నా ప్రియ కుమారుడు. ఆయన మాట. ఎందుకు వచ్చింది మేఘం? నేను మీకు ఒక విషయం చెప్తాను. దేవుడు బలహీనత. నీకు తెలిసిన వానికి నువ్వు కలవలేకపోతే ఫోన్ అయినా చేస్తావు. దేవుడిని నీ యొక్క హృదయం ఎరిగినప్పుడు ఆయన నిన్ను కలవకుండా ఉండటం సాధ్యం కాదు. మేఘములో దేవుడు వచ్చాడు, తన కుమారుణ్ణి కలిశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కుమారుడిలో తండ్రి ఏం చూస్తున్నాడు తెలుసా? అతడికి నేను తెలుసు. తండ్రి అంటాడు, భూమి మీదకి ఒకసారి వెళ్ళొస్తానంటే, ఎందుకంటే భూమి మీదకి నన్ను తెలిసిన వాళ్ళు ఉన్నారు, అందుకే నేను వెళ్ళొస్తాను ఒకసారి. నన్ను తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, నన్ను తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు, నేను వెళ్ళొస్తాను. బలిపీఠం చేసే కార్యం అదే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవుని వైపు మన మనసు నిలుపుదాం. హల్లెలూయా. మేబీ ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. Knowing God will build the altar. Altar will bring the encounter. Knowing God will build the altar. Altar will bring the encounter. దేవునిని ఎరుగుట బలిపీఠాన్ని కడుతుంది. బలిపీఠము ఆయన యొక్క ఎన్కౌంటర్ని తీసుకొస్తుంది. వీరిలో ఉన్న రహస్యం ఏమిటంటే ఆయనని ఎరుగుట ఆయనను ఆకర్షిస్తుంది. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రభు నీతో ఏం చెప్తున్నాడు? ప్రభు నీ హృదయాన్ని దర్శిస్తూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు ప్రభు? ఈ కొద్ది సమయం చాలా ప్రాముఖ్యం. దానిని వడగట్టి నువ్వు తీసుకొని పోవాలి. వాట్ హోలీ స్పిరిట్ ఈస్ సేయింగ్ టు యూ? దేవుని ఆత్మ నీకు ఏం చెప్తున్నాడు అది విను. ఖచ్చితంగా నీ ఆత్మను ఆయన దర్శించాడు. అయితే ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడు? రికాబాల షాతురా కాలాదరబ షాతు రికాబాల షాతురబ కారాల షాతుతరబ కాషాత రామల దిరియో కొరబ షితరబ కాలా దిరియా కారాబల సుతోరబలో దిరి బికబా. ప్రభువు చేత తన యొక్క గుంపులోనికి పిలువబడిన దైవజనుడా, దైవజనురాలా, ఆయన నిన్ను దర్శించాడు కాబట్టి ఆయన నీతో ఏమి చెప్తున్నాడో అని అడుగుతున్నాడు. నీదేం చెప్తున్నాడు? ఆయన ఏం మాట్లాడుతున్నాడు నిన్ను? దానికి నీ స్పందన ఏమిటి? Everyone pray. Everyone pray.
Move of the Holy Spirit in this place, oh God. Move of the Holy Spirit in the hearts, oh God. Move of the Spirit of God in our hearts, oh God. మనలో పూడ్చబడిన బలిపీఠాలు నిన్ను ఎరుగుటను బట్టి తిరిగి కట్టబడును గాక. Hallelujah. It's very intense moment. తీవ్రమైన సమయం ఇదే. I know it. It's you and God. It's you and God. ఇది ప్రభువా నీ ఆత్మ నన్ను దర్శించి మాట్లాడుతుంది ఇది అని టేబుల్ మీద నువ్వు పెట్టగలగాలి. Keep it on the table before God. Oh God, నువ్వు నాకు ఇచ్చిన ఈ యొక్క నీ బిడ్డను రబల షేట్రాందరకారు. Oh God, let there be altars. నిన్ను ఎరుగుట నన్ను గూర్చిన జ్ఞానము నాకు ఇష్టం. హల్లెలూయా. రక్త మాంసపుల యొక్క సువాసన కాదు నీకు కావలసిందే, నిన్ను ఎరిగిన సువాసన. వారు కట్టే బలిపీఠం వారు నిన్ను ఎరిగినది తెలియపరుస్తుంది. నువ్వు అక్కడికి వస్తావు. Hallelujah. How you want to pray. ఎలా ప్రార్థన చేయాలనుకుంటున్నావు ప్రార్థన చేయి. Thank you God. నేను ఈ విధంగా చెయ్యని చెప్పే స్థితిలో కూడా నేను లేను. ఎందుకంటే His spirit is very intense. అందుకని నువ్వు ఎలా ప్రార్థన చేయాలనుకున్నా అలా చెయ్యి. When you enter, no man should enter. That's why I should not tell how to pray. Let them pray how you want them to pray. వాళ్ళు ఎలా ప్రార్థించాలో నేను చెప్పకూడదు. నువ్వు ఎలా ప్రార్థించాలని కోరుకుంటావు వాళ్ళు అలా ప్రార్థించాలి. Father, build altars. Give the knowledge of God. Send me with the knowledge of God. Send me with the knowledge of God. Let the knowledge of God increase progress in my life. నేను ఆయనని ఎరుగుదును అని నేను చెప్పాను అంటే నేను ఆయన బలిపీఠము అని మాట్లాడుతున్నాను. Hallelujah. Hallelujah. Hallelujah.
రికరబల శిత రికమల దరబల శితరబల. Encounter with our Creator. Rabala shata tata rabi karavasa. Hallelujah. You are not under my leading. మీరు నా నడిపింపులో లేరు. నా మీద మీరు కాన్సన్ట్రేట్ చేయకండి. You are controlled. The Holy Spirit. ఆయన చెప్పిన విధంగా ప్రార్థన చేయండి. ఆయన మీతో ఏం చెప్తున్నాడో గ్రహించండి.
worship you. ఆలోచనకర్త నీ ఆలోచన జ్ఞానము నాకు ఇవ్వు, నీ ఆశ్చర్య జ్ఞానము నాకు ఇవ్వు. ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నీ చూడవగు తండ్రి, సమాధాన అధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధాన అధిపతి నేను ఎరగాలి దేవా. హల్లెలూయా, Let the angels worship in this place. హల్లెలూయా, 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 అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా. హల్లెలూయా,
Don't leave me like that. Don't leave me like that, oh God. Don't leave me like that. Don't leave me like that. Don't leave me like that, oh God. Don't leave me like that, oh God. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, ఆశ్చర్యకరుడా తండ్రి దేవా, what I know you, Father. What I know you, Father. What I know you. Nothing, oh God. Oh Father, oh Father, nothing, nothing, oh Father, nothing, Father, nothing. Nothing I know, Father. I know nothing, oh Father. I know nothing, oh Father. How can I have an altar, Father? How can I have altar, Father? Have mercy. Have mercy. నిన్ను తెలియని జనాంగానికి నేను తెలియపరుచుకొని వారు నీకు బలిపీఠాలు కట్టేటట్లు వారు నిన్ను ఎరుగుట వారికి నువ్వు బయలుపరిచినట్లు నీ ప్రజలను ఈ చివరి దినాల్లో ప్రేమించి ఆ క్రియను మా యందు చేసేవాడువని నీ ముందు సాగిలపడి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా ప్రభువా. హల్లెలూయా, 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 ఓ హల్లెలూయా, ఓ హల్లెలూయా గాడ్, హల్లెలూయా గాడ్, హల్లెలూయా గాడ్,
Oh God, we worship you, oh Father God. Thank you God. నిన్ను నువ్వు తెలియపరచుకుంటూ నిన్ను మేము ఎరగటాన్ని బట్టి మా జీవితాల్లో బలిపీఠాలు కట్టేవారుగా, మమ్మల్ని నువ్వు ఏ విధంగా మా పితరులను కనికరించావో మమ్మల్ని నువ్వు అదే కంటే ఎక్కువ కనికరిస్తావని మేము నీ వైపు ధైర్యంగా చూస్తున్నాం. నువ్వు చేస్తావు, ఎందుకంటే మా ఎడల నీకు వాంఛ ఉన్నది, మా ఎడల నీకు ఆశ ఉన్నది. మేమంటే నీకు ఇష్టం. నిన్ను ఎరుగుటానే ఇష్టం మాలో కనిపించును కాక. The power of the Spirit rest upon them, O God, mightily. The hand of God continue to work in that spirit without rest. The resurrection power for what it had been given to us, let him have his all complete work in us. Thank you God. పరిశుద్ధుడైన దేవా, సమయం నీది, కృప నీది, బలము నీది, జ్ఞానము నీది, అన్నీ నీవే. అవన్నీ మావాలి అంటే నిన్ను మేము ఎరగాలి. దేవునికి చప్పట్లు కొడదాం. అన్నీ నీవే, అవన్నీ మావాలి అంటే నిన్ను మేము ఎరగాలి. నిన్ను ఎరగకుండా నీవి మావి కావు. మేము నీకు బలిపీఠాలు కాలేము. ఆ విధంగా మమ్మల్ని నువ్వు నడిపించే దేవుడు అని, నువ్వు సంకల్పించిన సంకల్పం అంతా నువ్వు నెరవేర్చి స్థిరపరిచేవాడు అని, మేము ఎరిగిన వారమై పెనియేలు అనుభవం తర్వాత ప్రయాణాన్ని కొనసాగించిన ఒక యాకోబులాగా ఎల్ ఎలోహీం, ఇజ్రాయేలు దేవుడే దేవుడు, నన్ను దీవించిన దేవుడే దేవుడు, మరొక దేవుడు లేడు. అటు విధంగా మమ్మల్ని నడిపించేవాడు అని మేము ఎరుగుతూ, మేము ఇక్కడ ఏమి చేయటానికి రాలేదు నాయన, నువ్వు చేసే దానితో నడవటానికి వచ్చామంతే. నువ్వు చేయించిన దానిలో మేము కలిసి నీతో నడవటానికి వచ్చామంతే. మేము ఇక్కడ ఏమి చేయటానికి రాలా. కాబట్టి ముందు నడిపించేవాడు కూడా నువ్వే. నీ దాసులను, వారి కుటుంబాలను, మాకు నువ్వు ఇచ్చిన కృపంతటిని బట్టి నీకే మహిమ ఘనత ఆరోపిస్తాం. ప్రతి బిడ్డ మీద నీవు కోరుకున్న విధమైన దీవెన నీ మహిమ కొరకు నిలిచి ఉండునుగా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మహిమ ఘనత, స్తుతి, కృతజ్ఞత, జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము ఆ గొర్రె పిల్లకు, ఆ తండ్రికి, పరిశుద్ధాత్మకై మేము ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవానికి స్తోత్రాలు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, చేసు కార్లు దేనిని మరువకు. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడును నా రాకడ పర్యంతరము తోడై ఉండి మనం నడిపించును గాక. ఆమేన్.